గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంటే ఇప్పుడు హైదరాబాద్లో బ్రతికే వాళ్ళం కదా, సో ఇద్దరు కష్టపడాలి. ఒక హస్బెండ్ మీదనే డిపెండ్ అంటే చాలా కష్టం, తను కూడా చాలా సఫర్ అవుతారు. సో అట్లా అని సో తనకి ఏమంటారు ఒక భరోసా లాగా నేను కూడా సపోర్ట్ చేస్తాను రమేష్. నేను కూడా సరే నేను సింగింగ్ ఫీల్డ్లోకి వచ్చినాను కదా, నేను కూడా ఎక్కడ నేను మిడిల్లో డ్రాప్ అవ్వను, నాకు కష్టం వస్తుంది అని చెప్పేసి నేను ఎక్కడ డ్రాప్ అవ్వను. ఎంత కష్టం వచ్చినా మనం చేద్దాం, ఇద్దరం కష్టపడదాం, మనం ఒక ఇల్లు కొనుక్కుందాం అన్న కాన్సెప్ట్లోనే ఇద్దరం కష్టపడుతున్నామండి. తను పాపం తనకేంది మంత్లీ అంతా కష్టపడితే ఇంత వస్తుంది అమౌంట్. సో తనతోటి పిల్లల స్కూలు, రెంట్, ఇదంతా కష్టం కదా. సో మనం కూడా ఏదైనా ఒకటి చేయాలి అనుకున్న మూమెంట్లో దేవుడు నాకు ఒక మంచి దారి చూపించి ఒక గొప్ప వరం ఇచ్చింది అనమాట, లైక్ పాడే వరం. సో దాని ద్వారా ఇంకా నేను అట్లా ముందుకెళ్తున్నాను. బట్ అదే మీలో ఉన్న టాలెంట్ కి ఒక వే అంతే, ఇది జస్ట్ ఓకే. బట్ ఇన్ని సాంగ్స్ పాడుతుంటారు, ఒక్కోసారి మీరు అన్నట్టుగా లేట్ నైట్స్ అవ్వచ్చు, అని పాట పాడుతున్నప్పుడు దానికి ప్రిపేర్ అవుతున్నప్పుడు తిండి నిద్ర ఏం గుర్తురావు అవన్నీ. బట్ మీకు ఒక అంటే హెల్త్ ప్రాబ్లం కూడా ఉందని విన్నాము, లైక్ కాళ్ళు ప్రాబ్లం కొంచెం ఉన్నప్పుడు, అలాంటివి ఎప్పుడు ఇబ్బంది అవ్వదా మీకు? ఇబ్బంది కాదు, ఇంకా నేను చెప్పలేను, బాగా పెయిన్స్ వస్తాయి, కానీ మనం ఎదుటోళ్ళకి చూపించొద్దు కదా. చెప్తే ఇంకా ఏంటి అమ్మాయి ఇలా అంటుంది అని ఎవరైనా అనుకునే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఈ అమ్మాయి ఎప్పుడు ఇలా అంటుంది, నేను ఎప్పుడు కూడా ఎవరి దగ్గర కూడా నేను అట్లా ఏం చెప్పలేదు. బేసిక్గా నాకు ఈ ప్రాబ్లం వచ్చి కూడా నాకు 9 years అవుతుంది. సో నేను అట్లాంటి సిచ్యువేషన్లో అంతే, ఇంకా ఏం చేయలేం. వచ్చినప్పుడు ఇంకా మనం దాన్ని ఏం చెయ్యలేం, 1% కూడా మనకి ఇంకా ఛాన్స్ లేదు. సో ఇంకా అట్లా కష్టపడాలి అన్నట్టు నేను అట్లనే ఇంకా ముందుకు వచ్చినాను. బట్ కాకపోతే స్టాండింగ్ మనం పాడుతూ ఉంటాం కదా, సో లెగ్స్ పెయిన్స్ వస్తూ ఉంటాయి, బ్యాక్ పెయిన్ వస్తుంటుంది. బట్ తప్పదు, ఇంకా నించోవాలి 3 hours. ఒక్కొక్కసారి అయితే ఒక్కొక్క సాంగ్ పాడాలంటే 3 hours అవుతుంది, 2 hours అవుతుంది, 1.5 hour అట్లా. ఇంకా మనం గ్యాప్ తీసుకొని అట్లా పాడేస్తాం. ఇంటికి వచ్చినాక ఉంటుంది ఆ బాధ, ఇంకా చెప్పలేము, ఇంట్లో ఏం చేసుకోలేను పని, అట్లా ఉంటే చాలా ఇబ్బంది ఉంటుంది. కానీ మెడిసిన్ తీసుకున్నా కూడా ఇంకా ఎక్కువ తర్వాత ఎఫెక్ట్ అవుతుంది అంటారు, కాబట్టి మెడిసిన్ కూడా ఎక్కువ తీసుకోవట్లేదు. లెగ్స్కి అయితే ఏం తీసుకోవట్లేదు, లైక్ వేరే ప్రాబ్లమ్కి అయితే నేను టాబ్లెట్ వాడతాను అనమాట. లెగ్స్కి అట్లానే నేను పెయిన్ భరిస్తాను, ఇంకా తప్పదు. మళ్ళీ అది వేసుకుంటే మళ్ళీ సైడ్ ఎఫెక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఇప్పటికీ నా లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది ఆరోగ్యం పరంగా. లేదు అసలు లేదు, మీరు ఇంత ఎనర్జెటిక్గా యాక్టివ్గా ఎలా ఉన్నారో అలాగే ఉండాలి. బట్ ఏంటి తెలుసుకోవచ్చు అసలు ప్రాబ్లం ఏంటి అంటే, నాకు లైక్ అంటే 10 years బ్యాక్, అంటే పెద్ద పాప పుట్టిన 5 monthsకి వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల బాడీలో అంతా లైక్ బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిపోయి ప్లేట్లెట్స్ డౌన్ అయిపోయినాయి. సో దానివల్ల ఏమైపోయింది అంటే లైక్ అట్లా ముక్కులోంచి బ్లడ్ రావడం అలాంటివి వచ్చినాయి. నేనేమనుకున్నానంటే వేడిమికి అవుతుందేమో అనుకుని నేను 1 month నెగ్లెక్ట్ చేసినాను. సో ప్లేట్లెట్ కౌంటింగ్ తీరా కాస్త 10,000కి పడిపోయింది. అసలు నాకు బాడీ షేక్ అవ్వడం, నాకు తెలీదు కదా బేసిక్గా అట్లాంటి ప్రాబ్లం అని. సో హాస్పిటల్కి వెళ్తే ఇమీడియట్గా మీరు అడ్మిట్ అవ్వాలి, ఇంతవరకు తెచ్చుకున్నారు మీరు, అట్లా కాదు అని చెప్పేసి అడ్మిట్ అయ్యాను అనమాట. ఇంకా అప్పుడు నా పాప 5 months ఉంది, చిన్న పాప. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఇంకా నేను అడ్మిట్ అయ్యాను. వాళ్ళకు కూడా ఏం తెలియదు, బేసిక్గా వాళ్ళకు కూడా ఏం తెలియలేదు. వాళ్ళు ఏదేదో ఇట్లా సెలైన్స్ అవన్నీ ఎక్కియడం వల్ల సైడ్ ఎఫెక్ట్ వచ్చేసింది లెగ్స్కి. ఓకే. సో దానివల్ల ఇంకా బాగా మొత్తం అది కొలాప్స్ అయిపోయినాయి లెగ్. ఇది మొత్తం అంతా డ్యామేజ్ అయిపోయింది, 4th stage వెళ్ళిపోయింది. సో ఆపరేషన్ అంటే ఇంకా చిన్న ఏజ్ కాబట్టి వాళ్ళు డాక్టర్స్ వద్దన్నారు. ఒక 50 years వచ్చేవరకు ఇంకా నువ్వు అలాగే అనుభవించాలి, ఇంకా నువ్వు ఏం చేయలేవు అని చెప్పేసి అన్నారు. ఓకే. తర్వాత అప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా ఏజ్ పెరిగే కొద్దీ. తప్పదు ఇంకా అంతా, ఆయన ఎవరి లైఫ్ ఎలా ఉంటుందో తెలియదు కదా. ఇట్స్ ఓకే, ఇప్పటికైతే దేవుడు మంచిగా చూస్తున్నాడు, అదే అనుకుంటా. ఓకే, మిమ్మల్ని మీకు గుర్తు చేసి బాధ పెట్టాలని అస్సలు అనుకోవట్లేదు, మాకు అలాంటిది వద్దు. బట్ కొన్ని ఉంటాయి, మెడిసిన్ లేకున్నా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం క్యూర్ అయిపోతుంది. చేశానండి, అవన్నీ చేశాను, ఫిజియోథెరపీ అన్నీ చేయించుకున్నాను, రిజల్ట్ రాలేదు. అదే అయిపోయింది కదా. అంటే మనకి ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఉన్నప్పుడు ఏమైనా యూజ్ అయ్యేదేమో, నాకు మొత్తం స్టేజెస్ దాటిపోయింది, 2 legs, 4th stage దాటిపోయింది కదా. సో ఇంకా ఫైనల్గా ఆపరేషన్ అన్నారు వాళ్ళు. ఇట్స్ ఓకే, ఇంకా ఆపరేషన్ అంటే చిన్న ఏజ్ కదా మనకి, ఇంకా ఫ్యామిలీ ఇక మనం చేసుకుంటే అది అన్నట్టు ఇంకా నేను కూడా చూద్దాంలే అని మెల్లమెల్లగా మీ లైఫ్లో జరిగిన మిరాకిల్స్ లాగే అది కూడా నిజంగా మిరాకిల్ అని అనుకోవాలి. అంటే నేను ఒకానొక సందర్భంలో ఎలా ఉండేదానంటే స్టెప్స్ ఎక్కకపోయేదాన్ని అనమాట. లైక్ ఇట్లా పట్టుకొని ఎక్కేదాన్ని, ఇట్లా కింద కూర్చున్నా కూడా నేను మా హస్బెండ్ వచ్చి లేపేవారు అనమాట. నేను నిజంగా నాకు అంటే ఆ సిచ్యువేషన్లోనే అంత పెయిన్స్ ఉన్నప్పుడు ముందు ఇంకా నేను బెడ్కి అంకితం అవుతాను అనుకున్నాను. బట్ కాకపోతే నేను ఇప్పుడు నార్మల్గా నేను నడుస్తాను, బట్ ఎక్కువ హెవీగా వర్క్ చేయడం, రన్ చేయలేను, ఎక్కువ ఇట్లా కూర్చోలేను.
ఒక 5-10 మినిట్స్కి మించి ఎక్కువసేపు కూర్చోలేను. పెయిన్ వస్తుంది బట్ అంత హెవీగా లేదు. సో ఫర్దర్గా అయితే చేయించుకుంటాను, ఆపరేషన్ ఓకే. చేయించుకుంటాను. బట్ ఇప్పటికైతే గొంతుకు పని చెప్పారనమాట మొత్తానికి. గొంతుకి పని చెప్పాను. ఓకే. గొంతుకి పని చెప్పిన బాడీ సపోర్ట్ చేయాలి కదా మనకి. కరెక్ట్. సో అట్లా సో ఈ పాటల్లో కల్లా ఇప్పుడు ఈ సాంగ్ అయితే ఫేమస్ అయింది. బట్ మీకు బాగా దగ్గరున్న పాట ఎప్పటికైనా సరే మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఫ్రీ టైంలో కానీ పాడుకునే పాట ఏంటి? అట్లాంటి పాటల్లో నేను మా ఆయన కోసం ఒక పాట రాసుకున్నాను. యా అది నాకు చాలా ఇష్టం. ఓకే. ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా అట్లా వాడతాను. ఇది నాకు కొమ్ము నరసింహ అన్న రాసి ఇచ్చింది అనమాట. నా ఛానల్ కోసం అని రాసుకున్నాను. ఓకే. సో అది జీన్స్ స్కర్ట్స్ వేసేదాన్ని కాదు నేనయ్యా, పక్క పల్లెటూరు యాష భాష ఉన్నదాన్నయ్యా, కలుపుగోలు కలగలిపిన గుణమే నాదయ్యా, నన్ను కనికరించి ఏలు వట్టి ఏలుకోవయ్యా, తిరుపతి ఎంకన్న సామి రమేశ, తీర్చలేడ మన కోరిక రమేశ, రమేశో రమేశో ముద్దుల రమేశో, చెంతకు రావయ్యో తీసుకపోవయ్యో, రమేశో ముద్దుల రమేశో, చెంతకు రావయ్యో తీసుకపోవయ్యో, మనసు వడితి నీ పైన రమేశ, మరి సెట్ల ఉందునయ్య నిన్ను రమేశ, నా పైన కాస్త జాలి లేద రమేశ, కాస్త జాలైన సూపరాద రమేశ. పేరు వెనక పెట్టుకున్నారు, పాటలో కూడా పెట్టేశారు రమేష్ అని చెప్పి. సో ఆయన ఎట్లా ఫీల్ అవుతారు ఈ పాట విన్నప్పుడు? ఫస్ట్ ఎట్లా హ్యాపీగా, మురిసిపోతాడా బాగా? చాలా అసలు ఇంకా అంతకు మించి ఏముంటది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు తను. నాకు ఇష్టం ఈ సాంగ్ అంటే. ఓకే ఓకే, చాలా బాగుంది. చాలా. ఇంకొక పాట ఏది పాడతారు? బావకు సంబంధించిన అయితే చాలా పాటలు పాడున్నారు మీరు. నేను ఒక మంచి తత్వగీతం పాడతాను. ఇన్స్టాగ్రామ్లో నాకు మంచి పేరు తీసుకొచ్చింది అనమాట ఇది కూడా. అంటే ఎట్లా అంటే లైక్ ఇది జయరాజ్ అన్న గారు రాశారనమాట ఈ తత్వగీతం, శిలా నీవే శిల్పి నీవే అని. సో నేను ఆ పాట పాడిన తర్వాత చక్రవర్తి సార్ గారు అని ఆ పాట విన్నారనమాట. ఇట్లా ఇన్స్టాగ్రామ్లో విని ఈ అమ్మాయి బాగా పాడిందని చెప్పేసి నా నెంబర్ తీసుకొని ఆ జయరాజ్ అన్న గారితో మాట్లాడిచ్చారనమాట. సో తను మాట్లాడుతూ అన్నారంట, అమ్మాయి బాగా పాడింది, నాతో ఒకసారి మాట్లాడివ్వండి చక్రవర్తి గారు అంటే కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడిచ్చింది అనమాట. చాలా అంటే నిజంగా నేను ఆయన ఫోన్లో మాట్లాడినా కూడా ఆయన మాటల్లో నేను ఫీల్, ఆయన ఎంత ఫీల్ అయిందంటే చాలా హ్యాపీ అనిపించింది నిజంగా. అది ఒకసారి మీకు ఆడపిల్లను పుట్టనివ్వు, ఆడపిల్లను పెరగనివ్వు, ఆడపిల్లను చదవనివ్వు, ఆడపిల్లను ఎదగనివ్వు, ఆడపిల్లల పుడమికి ఆనవాళ్ళు, ఆడ జన్మే లేకపోతే సృష్టి లేదు, శిలా నీవే శిల్పి నీవే శిల్పం నీవే సృష్టిలో. ఈ సాంగ్ మెసేజ్ ఓరియంటెడ్ కదా. ఓకే, మస్తుండదు, చాలా అంటే చాలా ఇష్టం నాకు ఈ సాంగ్. చాలా బాగుంది కూడా. అండ్ డివోషనల్ సాంగ్స్ కూడా పాడుతూ ఉంటారు కదా, ఎప్పుడు ఇలాంటి సాంగ్సే కాకుండా సమ్మక్క సారక్క రిలేటెడ్ సాంగ్స్ కానీ ఇలా దేవుడి పాటలు కూడా చాలా పాడతారు కదా. సో అలా, ఎందుకంటే ఈ పాటలే మేము ఎక్కువ విన్నాము, ఈ పాటల త్రూవే మాకు తెలుసు కాబట్టి ఇది పాడితే మాకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. నేను రీసెంట్గా మల్లిక్ తేజ అన్న గారి రచనలో ఒక మంచి పాట పాడానండి, మంచి అవకాశం ఇచ్చారు. అదొక 2 లైన్లు. సమ్మక్క సారక్క సాంగ్. అడవిలో పూసిన మల్లెలు, పుడమిలో దాసిన ముల్లెలు, ఒడువని సాహసాల సన్నిల సెలిమెలు, సిలకలాది గట్టు గుండెలు, మురిసినాయి చుట్టూ కొండలు, ఎగిరినాయి సమ్మక్క సారక్క పోరు జెండలు, మెరిసినాయి మేడారం పల్లెలు, కొలువుండంగా ముద్దుల తల్లులు, గుడిలేని దైవాల మొక్కులు, దాటినాయి చూడు ఎల్లలు, అరే రంగు 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 రంగుల జాతర, ఇది రామ సక్కదానాల సమ్మక్క సారక్క యాతర, చల్ చెంగు 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 కోయ గోండుల ఆటరా, ఇది ఉష్క ఒత్తెరాలనంత భక్తుల గజ్జల్ల మోతరా, అడవిలో పూసిన మల్లెలు, పుడమిలో దాసిన ముల్లెలు, ఒడువని సాహసాల సన్నిల సెలిమెలు. మొత్తం కథ అంతా అర్థమైపోతుంది అండ్ సిచ్యుయేషన్ అంతా తెలుస్తుంది ఆ పాటలో మొత్తంలో. నిజంగా చాలా బాగా రాశారు మా మల్లిక్ తేజ అన్న, చాలా మంచి సాంగ్ ఇచ్చారనమాట నాకు. నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి.